ఈరోజు రామపురం గ్రామంలో రఘునాథ్ నాయుడు గారు, అదే కొండ రఘునాథ్ నాయుడు గారు, కొండ సుధాకర్ గారు, గుడి సురేష్ గారు, ఇంకా వాళ్ళ అంశాలందరూ మన పార్టీ చేతితో చూడడం సమానంగా వాళ్ళకు కృతజ్ఞ అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. రఘునాథ్ నాయుడు గారు వాళ్ళ కుటుంబ వాళ్ళ అనుచరులందరూ కొన్ని అనివార్య కార్యాల వల్ల వైకాపా పార్టీ పోవడం జరిగింది. మళ్ళీ అక్కడ పోయినా కూడా వారి మనసంతా ఎక్కడ ఉందంటే తెలుగుదేశం పైనే ఉంది. దానికి స్వచ్ఛందంగా నా దగ్గరకు వచ్చే సార్ మాకేదో పొరపాటు ఖచ్చితంగా చేయాలా అని రావడంతో నేను చాలా ఆనందించా. వీళ్ళు పోయిన తర్వాత నేను అనుకున్నా, ఫస్ట్ 2014లో వన్ సైడ్ ఏకపక్షం చేసింది, 2019లో ఏకపక్షం చేసింది, 2022లో 2 సార్లు తగినాక 3వ సార్లు జరుగుతుందో నాకు కొంచెం భయం ఉంది. నిజంగా వారి రఘునాథ్ నాయుడు గారు కానీ శ్రీరామపురం గ్రామ వాసులందరూ కూడా ఎంతో అది పోయినా కూడా నాకు తెలుగుదేశమే నాకు కంచుకోవటం ఉంది అని మనసు ఒప్పుకోలేక మళ్ళీ ఈరోజు మన పార్టీ చేరినందుకు వాళ్ళకు అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈ గ్రామం అంటే నియోజకవర్గంలోనే ఫస్ట్ వన్ సైడ్ గ్రామం ఏంటంటే రామపురం అంటారు. అది నాకు గర్వంగా చెప్పుకుంటా. ఇక్కడ ఒకసారి కాదు, చంద్రబాబు నాయుడు దగ్గర కూడా మొన్న డిస్కస్ వచ్చినప్పుడు మీకు రామపురం అనేది ఎప్పుడు వన్ సైడ్ వస్తారని చెప్పి నాకు డిస్కస్ చేశారు. అప్పుడు నేను చెప్పిన రామపురం అంటే ఆ రోజు కాలంలో ఒక ఖర్చుకోవడం లాంటిది, మీరు మన పార్టీ అంత అభిమానం ఏమైనా కూడా వన్ సైడ్ కాలం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కలిసి ఐక్యతగా ఏకాభిప్రాయంగా రావడం అనేది చాలా గర్వకారణం. నిజంగా చాలా సంతోషిస్తున్నా. దానికన్నా ముఖ్యంగా నేను రాజకీయం రావాలంటే ముఖ్య కారణం వస్తుంది. నాకు రాజకీయం రావాలని ఉద్దేశం లేదు. ఆయన కూడా మన సురేష్ నాయుడు గారు ఆ రోజు ఊరికే చెత్తలో రాని చెప్పి తీసుకొచ్చి చంద్రబాబు పరిచయం చేస్తానని చెప్పించి ఆ నిపోయాక బాధ్యత నాకు అంటగట్టింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ వచ్చి ఈ 2 సార్లు నిలవడం కానీ 3వ సార్లు నిలవడం కానీ అంటే దానికి కారకుడు ముఖ్యంగా మన సురేష్ నాయుడు గారు ముఖ్య కారకుడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఇంకా మనందరూ ఆలోచించాల్సిన అభివృద్ధి, ఇంకా ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. చాలా సంతోషకర విషయం. రోజు రోజు కూడా విపరీతమైన పార్టీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆ వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, నియంత పాలన, అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. దీన్ని చూసి ప్రజలు విసిగిపోయినారు. ఒకటిగా ప్రతి రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగి ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే మళ్ళీ మనము నట్టేట ముంచేస్తారు నాయకుడు అని చెప్పేసి అందరూ ఏ రోజుకు మన పార్టీ మీద ప్రమాణాన్ని పార్టీ చేస్తున్నారు. దీని వాళ్ళందరినీ ప్రవర్తిస్తున్నా. ప్లస్ ఇంకా ఒక విషయం అనేది నిజంగా మొన్న కాలు పోకపోతే రైతులు 10 మంది రైతులు రైతులు అది నిలబడి ఏమి ఈ ప్రభుత్వం ఎట్టుంది ఏం చేస్తారంటే, సార్ నాకు 4 ఎకరాల భూమి ఉంది, మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే అయ్యా నీకు 2 ఎకరాలు సార్ కదా, 2 ఎకరాలు నాకు ఇవ్వమని చెప్పి లాక్కుంటారు సార్. ఈయనకు బుద్ధి ఉంటే మేము ఓట్లు వేస్తామని చెప్పి ఆ రైతు సభ్యులతో నాకు చాలా ఇంత దారుణం ఉందని చెప్పి ఇంకా గవర్నర్లో ఇంత ఊహించుకున్న రైతులు ఇంతవరకు ఆలోచిస్తున్నాం అనేది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే వ్యతిరేకత అనేది విపరీతంగా ఉంది. ప్రజలు రోజు రోజు కూడా విసిగెత్తిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ పరిపాలన అంతమొందించాలా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలా ఎదురు చూస్తున్నారు. వారు తెలుగుదేశం పార్టీ రావడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైలు పెట్టారు. ఆ రోజే అయిపోయింది జగన్ పని. జగన్ ఓటమిని ఆ రోజే అంగీకరించుకున్నారు అందరూ. ఆ రోజే వాళ్ళ పని అయిపోయింది. ఆ రోజే మనకు తెలుగుదేశం పార్టీ వసూలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్రమంగా ఎవరేం చేసినా చాలా రోజులు ఉండదు. చాలా దుర్మార్గమైన పని. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ 2 ఐక్యత కలిసినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాక్షస పని అంతమొందించాలి అని చెప్పి వితౌట్ కండిషన్ తో చంద్రబాబు నాయుడు కలిసి మేమిద్దరం కలిసి పార్టీకి ఐక్యత ఉంటామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడంలో చాలా గర్వకారణం చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా.
ఇంకా ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అరాచకాలు చూసిన తర్వాత రేపు జనవరి టైంలో ఖచ్చితంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏం మేనిఫెస్టో అంటే మహాశక్తి పథకం అని చెప్పి రిలీజ్ చేశారు. ఆ మహాశక్తి పథకం తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమంది 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఆడబిడ్డ నిధి అంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఎవరైనా మహిళ ఉన్నా కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళకు ప్రతి నెల వారి అకౌంట్ లో 15,000 రూపాయలు వేయడం జరుగుతుంది. అదే రకంగా గ్యాస్ రేట్ ఉంది. ఇవన్నీ ఆలోచించి 3 సిలిండర్లు ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి 3 సిలిండర్లుగా ఉచితంగా ఇవ్వబడుతుంది. అదే రకంగా మహిళలు ఎక్కడ తిరిగినా కూడా బస్ ఛార్జీకి ఉండదు, బస్సు ఫ్రీగా మహిళలు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా నిరుద్యోగ కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉద్యోగం వచ్చినంత ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు నెల ఒక అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత కూడా ఇవన్నీ అన్నదాత పథకం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 12,000 ఇస్తుంది. 12,000లో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తారు, వీళ్ళు 7,000 రూపాయలు ఇస్తారు. అదే మన ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు ప్రతి రైతు కూడా ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇంకా అరాచకాలు దౌర్జన్యాలు ఇక్కడనే ఒకటి కాదు 1-2 అరాచకాలు చేయలేదు అధికారులందరూ. ఇక్కడ చింతమూరు దగ్గర ఒక ల్యాండ్ ఉంది, సుమారు ఒక 40 సంవత్సరాలకి ల్యాండ్ మనవాడు ఉంటే పక్కనేమో వాళ్ళది దావా వేసుకున్నారు. పక్కన దావా వేసుకుని వాళ్ళు మాత్రం జనసాగ దావాలో విజయం చేసుకుంటారు. ఇక్కడ పక్కన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా బయటకు చెప్పించి అది కూడా ఆక్రమించుకోవాలని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ రోజు మన కార్యకర్తలను అడ్డంపై నిలబెట్టి నేను కూడా అధికారం చెప్పి అది నిలబెట్టడం జరిగింది. అంటే ఒకటి కాదు, ఇక్కడ నాయకులు కానీ ఇక్కడ శాసనసభ్యులు కానీ విపరీతంగా ఎక్కడ ఖాళీ ఉంటే అది దోచుకునేకి వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఎంత దోచుకున్నా అనేది విపరీతంగా మీకు తెలిసిన విషయం. కాబట్టి ఇది అరాచకాల అంశాల వీళ్ళ దౌర్జన్యం నిలబెట్టాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎదురు ఒక అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత మనం 5 ఏళ్ళు వాళ్ళకి ఏమీ చేసాం కాదు. అధికారం ఉంది, వాళ్ళ అహంకారం ఎక్కువైపోయింది. కాబట్టి ఆ నియంత్రణ ఎక్కువైపోయింది. దీన్ని అంచడానికి మళ్ళీ తొందరలో ఎలక్షన్ రావడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు ఎంత కష్టపడినామో మీరు ఆలోచించుకొని ఈసారి భవిష్యత్తు మీ అందరిపై ఆధారపడింది. రాష్ట్రం భవిష్యత్తు మన పైన ఉంది. రాష్ట్రాన్ని కాపాడాల్సిన నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపాడుతుంది. ప్రజల నమ్మకం వస్తుంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలు తండోపతండాలు వస్తున్నారు. ఈ అరాచకాలు ఎప్పుడు పోతాయని చెప్పి ఆలోచిస్తున్నారు. కాబట్టి మనందరం ఆలోచించుకోవాల్సిన ఒక్కొక్క విషయం ఖచ్చితంగా మనందరము రేపు జనవరి టైంలో ప్రతి ఒక్కరూ ఈ ఉండేది 80 రోజుల టైం ఉంది. మ్యాక్సిమం ఏప్రిల్ 10-15 తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా నోటిఫికేషన్ కూడా ఒక 15 లోపల రావడం జరుగుతుంది. మనం అందరూ జాగ్రత్తగా ఏమైనా పొరపాటు జరిగితే మళ్ళీ 5 ఏళ్ళు మనకు కష్టాలు వస్తాయి. ఈ కష్టం అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వ్యతిరేక ఓటు చాలా విపరీతంగా ఉంది. ఆ వ్యతిరేకత ఓటును మనం ఆకర్షించుకోవాల్సిందిగా మన కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇదే రకంగా 2014లో పోటీ చేయడం జరిగింది, 2019లో పోటీ చేయడం జరిగింది. ఈ ఊరు 2 సార్లు వన్ సైడ్ చేసి ఇచ్చారు. వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే ఈ ఊరికి అభివృద్ధి చేయాలని నాకు ఆకాంక్ష ఉంది. మొట్టమొదటిగా రోడ్డు చూస్తే చాలా మెయిన్ రోడ్ నుంచి రోడ్డు వచ్చే చాలా దారుణం ఉంది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన మందే ఖచ్చితంగా ఈ రోడ్డు కూడా నేను ఖచ్చితంగా ఏపిస్తా అని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. నేను 2 సార్లు ఓడిపోవడం జరిగింది, మీరందరూ చూశారు. ఈసారి మీరందరూ కష్టపడి ఒక్కసారి అవకాశం నాకు కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత విజయవంతంగా చేసినందుకు నిజంగా రఘునాథ్ నాయుడు వాళ్ళ అనుచరులందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.